హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ రసం ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను. నేను ఒక 4-5 టమాటాలు తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, తొందరగా ఉడకనీకే టమాటాలు. పెద్ద పెద్దగా అయితే లేట్గా అవుతుంది అనేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇంకా తగినంత కొత్తిమీర తీసుకున్నాను కడిగేసి. ఇంకా మనం వాటర్ వేసుకున్నాము. ఒక చిన్న గ్లాస్ అన్నీ తీసుకోండి, లేదంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక మినిమం 15-20 మినిట్స్ ఉడికించండి. మూత పెడితే తొందరగా ఉడుకుతాయి అనేసి నేను మూత పెట్టాను. చూడండి, ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు నేను చూడండి, ఉడికిపోయింది. టమాటా, కొత్తిమీర, చింతపండు, వాటర్ కూడా కొంచెం ఇమిరిపోయాయి. చూడండి, ఇంకా పక్కకు తీసుకొని చూడండి, ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది. కొంచెం చల్లార్చినాక అంతవరకు మన ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, తెల్లగడ్డ తీసుకున్నాను. చూడండి, అది కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే టమాటాలు చల్లగా అయ్యేంత వరకు అని. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది. నేను ముందు ఎందుకు చూపించానంటే ఇది చల్లార్చేంత వరకు చేసి పెట్టుకోవాలనేసి నేను ముందు తెల్లగడ్డలు, కొత్తిమీర అవన్నీ ఇంకా రెడీగా పెట్టుకోవాలనేసి చూపించాను. ఇంకా నేను ఆఫ్ చేస్తున్నాను. ఒక 10-15 మినిట్స్ చూడండి. చల్లార్చినాక నేను టమాటా, చింతపండు, కొత్తిమీర అంతా పిసుకుతున్నాను. చూడండి, దాంట్లో ఉన్న రసం అంతా తీసేస్తున్నాను. మిగతా అది పిప్ అనేది తీసి పక్కన పెట్టేసేయండి. ఇంకా మీకు పులుపు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని చూడండి, పక్కనే తీసుకున్నాను. చూడండి, కలుపుకున్నాను. వేడి మీదనే నేను పక్కన తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే తొందరగా కావాలనుకున్న వాళ్ళు వేడి మీదనే కొంచెం ఆ వాటర్ పక్కన తీసుకొని కొంతసేపు చల్లార్చివ్వండి, సరిపోతుంది. ఇంకా నేను టమాటా రసంని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. మిరియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ ఫ్రై చేసుకొని చల్లార్చినాక పొడి చేసుకుని ఒక డబ్బాలకు వేసుకోండి. ఇంకా చూడండి, నేను ఆ టమాటాలు అవన్నీ దాంట్లో ఉన్న రసం అంతా తీసేసి పక్కన పెట్టుకొని కారం తగినంత 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇది కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది, చింతపండు వేస్తాం కాబట్టి. కానీ అందుకని చూసుకొని వేసుకోండి. ఉప్పు తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఇంకా రసం పొడి నేను ప్యాకెట్లో ఇంట్లో చేసుకొని వేసుకుంటాను. ఒక స్పూన్ ఇంట్లో చేసి వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది, ప్యాకెట్లోది టేస్ట్ వేరేగా ఉంటుంది. చూడండి, బాగా కలుపుకోండి. ఇంకా మనము పోపుకి రెడీ చేసుకున్నాం కదా, ఆనియన్, తెల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర. చూడండి, ఇంకా నేను ప్యాన్ పెట్టేసి నూనె వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్. నూనె వేరయ్యాక సాసోలు, జీలకర్ర, అది నేను మామూలుగా చూపించలేదు, మామూలుగా అందరూ పోపుకి వాడేదే, అందుకనే నేను చూపించలేదు. ఈ విధంగా మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక సాసోలు వేస్తున్నాను. చూడండి, 1 స్పూన్. జీలకర్ర 1/2 స్పూన్, ఎందుకంటే రసం పొడిలో జీలకర్ర వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేయండి. తెల్లగడ్డలు దంచి వేసాను నేను పొట్టుతోనే, పొట్టు తీయకుండా. ఆనియన్స్ ఏవైతే కట్ చేసుకున్నామో, ఇంకా కరివేపాకు, కొత్తిమీర నేను ఏవైతే ముందు చూపించాను నేను అవి వేసాను. చూడండి, ఇంకా కలపండి, అన్నీ మిక్స్ చేయండి, బాగా ఫ్రై చేయండి. అలా అన్నీ మారగొట్టద్దు, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చాలు. ఇంకా ఇప్పుడు రసం పొడి వేయండి. అంటే రసంలో ఫస్ట్ ముందు వేసాము అని అనుకోవచ్చు, కానీ పోపులో కూడా కొంచెం వేస్తే చాలా బాగుంటుంది. మా మామయ్య అయితే ఈ రసము అదే పనిగా చేపించుకొని తింటూ ఉంటాడు ఎప్పుడైతే మా ఇంటికి వచ్చినప్పుడల్లా. చూడండి, నేను రసం పొడి వేస్తున్నాను కొంచెం. ఇంకా ఇప్పుడు ఈ రసం పొడి ఇల్లంతా వాసన వస్తూ ఉంటుంది. ఏదైతే మనము టమాటా సూప్ తీసి దాంట్లో పోస్తామో పోపులో, వాసన అంతా బాగా వస్తుంది. చూడండి, అన్నీ ఫ్రై అయిపోయాయి. చూడండి, రసం తీసుకుంటున్నాను.
అన్నీ ఉప్పు కారం అన్నీ మిక్స్ అయిపోయాయి. చూడండి, దాంట్లో పోపులో వేసుకుంటేనే ఆ పొగ అనేది ఇల్లంతా వచ్చేస్తుంది. అప్పుడే మనకు అర్థమైపోతుంది ఆహా రసం ఈరోజు ఎంత బాగుంటుంది అనేది. అందరూ ఈ రసం ట్రై చేసి చూడండి. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. చూడండి, ఇంకా కొంతసేపు ఒక 10 మినిట్స్ ఉడికించండి. అలానే ఎక్కువసేపు ఉడికించద్దు, కొంచెం సేపు ఆ బబుల్స్ అని వచ్చేంత వరకు. చూడండి, ఆ బబుల్స్ వచ్చేసాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. అలానే ఎక్కువ ఉడికించద్దు, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. కొంచెం ఉడికించింది స్టవ్ ఆఫ్ చేసేది వేరు, ఎక్కువసేపు బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసేది వేరు. ఆ టేస్టే కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. చూడండి, ఇంకా నేను ఉడికలా బాయిల్ అయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా మీరు బౌల్లోకి సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో తినండి. చలికాలంలో కూడా చల్లన్నం పెట్టుకొని ఈ వేడి వేడి రసం చేసుకొని మీరు అన్నం తిన్నారనుకో కడుపు నిండా తింటారు. చాలా బాగుంటుంది. అసలు ఈ రసం అందరికీ కుదరదు, కాకపోతే మా ఛానల్ చూసి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఇలానే వస్తుంది. చూడండి, నేను బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ రసం 2 రోజులైనా ఉంటుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు, బాగా తినచ్చు. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.